హలో ఫ్రెండ్స్, నా పేరు మహేష్. నేను మీకు యూఎస్లో మాస్టర్స్ ఎలా చేయాలి అండ్ ఆ ప్రాసెస్ ఏంటో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ అది ఈ ఒక్క వీడియోలోనే కాదు, వచ్చే వీడియోస్లో. సో మీకు ఏం చేయాలో తెలుసు కదా, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు అమెరికాలో మాస్టర్స్ చేయడానికి యూనివర్సిటీస్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలో చెప్తాను. ఒక చిన్న కరెక్షన్, నేను మీకు యూనివర్సిటీస్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలో చెప్పట్లేదు, నేను ఎలా సెలెక్ట్ చేసుకున్నానో చెప్తున్నాను. ఇది ఒక స్టాండర్డ్ వే కాదు, జస్ట్ నా ఎక్స్పీరియన్స్ మాత్రమే. సో లెట్స్ గో. అమెరికాలో మాస్టర్స్ చేయడానికి యూనివర్సిటీస్ని సెలెక్ట్ చేసుకునే ముందు మీరు ఏ మేజర్ చేయాలనుకుంటున్నారో అది సెలెక్ట్ చేసుకోండి. అది చాలా ఇంపార్టెంట్. అండ్ నేను రీసెర్చ్ చేసిన ప్రకారం నాకు మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ ఏం సజెస్ట్ చేశారంటే కంప్యూటర్ సైన్స్ తీసుకోమని. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, దాన్ని గుర్తుపెట్టుకోండి. మా ఫ్రెండ్ ఒక అతను యూనివర్సిటీ ఆఫ్ మెంఫిస్కి వెళ్ళాడు. అందులో అతను MIS అనే సబ్జెక్ట్ తీసుకున్నారు. యూనివర్సిటీ ఆఫ్ మెంఫిస్ వచ్చేసి MISకి చాలా ఫేమస్ అనమాట, MIS మేజర్కి. కానీ అందులో కంప్యూటర్ సైన్స్ మాత్రం ఒక రేంజ్లో వేసుకుంటారంట. అందులో పాస్ కావడం కూడా చాలా కష్టం అంట. సో కంప్యూటర్ సైన్స్కి వెళ్ళిన వాళ్ళందరూ యూనివర్సిటీ మారడమో లేదా MISకి షిఫ్ట్ కావడమో చేస్తారంట. సో ఇలా కొన్ని యూనివర్సిటీస్ ఉంటాయి, కొన్ని మేజర్స్కి ఫేమస్ అండ్ కొన్ని మేజర్స్ టఫ్గా ఉంటాయి. అవి ఏంటో తెలుసుకొని ఆ యూనివర్సిటీస్కి అప్లై చేయండి. తెలుసుకోండి ఆ మేజర్స్ ఆ యూనివర్సిటీలో చేయొచ్చా చేయకూడదా అని. కంపల్సరీగా యూనివర్సిటీ సెలెక్షన్స్లోకి వెళ్దాం. టాస్క్ 1, నేనైతే ఒక కన్సల్టెన్సీని వెళ్ళి కన్సల్ట్ అయ్యాను అనమాట నాకు యూనివర్సిటీస్ కోసం. అండ్ ఇది ఒక ఆప్షనల్ స్టెప్ మాత్రమే. ఒకవేళ మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి వాళ్ళని మీట్ అవ్వండి. డెఫినెట్గా మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది, ఏదో ఒక యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్. వాళ్ళు మిమ్మల్ని ఏమడుగుతారంటే IELTS, GRE, మీ CGPA అండ్ బడ్జెట్. ఈ 4 క్రైటీరియాతో మీకు కొన్ని యూనివర్సిటీస్ని ఇస్తారనమాట. 9 to 11 యూనివర్సిటీస్ని సజెస్ట్ చేశారనమాట. అండ్ వాళ్ళు నాకు ఏం చెప్పారంటే 5 to 6 యూనివర్సిటీస్ని షార్ట్ లిస్ట్ చేసుకోమన్నారు అందులోంచి. సో నేను ఇంటికి వెళ్ళి రీసెర్చ్ స్టార్ట్ చేశాను అనమాట ఆ యూనివర్సిటీస్ గురించి. కొన్ని కన్సల్టెన్సీస్ ఎలా ఉంటాయంటే వాళ్ళు ఫీ పే చేసుకున్న తర్వాతే మీకు యూనివర్సిటీస్ లిస్ట్ ఇస్తారు. కొన్ని కన్సల్టెన్సీస్ అయితే ముందే ఇచ్చేస్తాయి యూనివర్సిటీస్ లిస్ట్ ఫీ పే చేసే ముందే. సో మీరు అలాంటి కన్సల్టెన్సీస్ ఏమైనా ఉంటే వెళ్ళి కన్సల్ట్ అవ్వండి డెఫినెట్గా. టాస్క్ 2, మీకు అందరికీ తెలిసింది ఒక ఫేమస్ సైట్ ఉంటుంది యాకెట్ అని. అందులో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట మీ ప్రొఫైల్కి సరిపోయే యూనివర్సిటీస్ని. అందులో సజెస్ట్ చేసే అన్ని యూనివర్సిటీస్ మంచివి ఉండవు, అన్ని వేస్ట్ యూనివర్సిటీస్ కూడా ఉండవు. ఓకే, మీరు ఫిల్టర్ చేసుకోవచ్చు అనమాట వాళ్ళు సజెస్ట్ చేసిన దాంట్లోంచి కూడా. మీకు యాకెట్లోకి వెళ్ళి యూనివర్సిటీస్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడ యాకెట్ వెబ్సైట్లోకి వెళ్ళి లాగిన్ అయిన తర్వాత మీకు పైన వచ్చేసి కాలేజ్ ఫైండర్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. మిమ్మల్ని ఇక్కడ బ్యాచిలర్స్ ఆర్ మాస్టర్స్ అని అడుగుతుంది, మాస్టర్స్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి వే డూ యూ వాంట్ టు స్టడీ, ఎక్కడ చదవాలనుకుంటున్నారంటే ఆబ్వియస్లీ వాంట్ టు స్టడీ ఇన్ యునైటెడ్ స్టేట్స్ ఆర్ మీ ప్రిఫర్డ్ కంట్రీ. అండ్ మేజర్, మీకు చెప్పాను కదా ముందే మేజర్ డిసైడ్ అవ్వమని. తర్వాత వచ్చేసి మీ అండర్ గ్రాడ్యుయేట్ డీటెయిల్స్ అడుగుతుంది అనమాట, మీ కాలేజ్ ఎక్కడ, మీరు ఏ మేజర్స్ చేశారు అని CGPA ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చేయండి. తర్వాత ఇందులో వచ్చేసి TOEFL, IELTS, PTE కోర్స్ తీసుకుంటుంది. కానీ డ్యూలింగో వీళ్ళు ఇంకా యాడ్ చేయలేదు, ప్రస్తుతానికి అయితే ఇవి తీసుకుంటున్నారు. అండ్ GRE కూడా తీసుకుంటుంది అనమాట. ఆ క్రైటీరియా మీద కూడా మీకు మంచి కాలేజెస్ని సజెస్ట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ స్టెప్లో వచ్చేసి మీకు ఏమైనా వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే అది కూడా పెట్టొచ్చు. అండ్ తర్వాత వచ్చేసి మీరు ఏమైనా పబ్లికేషన్స్ ఏమైనా చేస్తుంటే పేపర్ పబ్లిషెస్ అవి కూడా పెట్టొచ్చు. అండ్ మీరు చేసిన ప్రాజెక్ట్స్. అండ్ ఫైండ్ యూనివర్సిటీస్ అని కొట్టేయండి. మీకు తర్వాత ఇట్లా సజెషన్స్ వస్తాయి అనమాట. 8 యూనివర్సిటీస్ వచ్చేసేమో అంబిషియస్, అండ్ 8 వచ్చేసి టార్గెట్, అండ్ 8 వచ్చేసి సేఫ్ అని. ఇట్లా మీకు ఇన్ని వస్తాయి. అండ్ మీరు ఇది చెక్ చేసుకుని మీ కన్సల్టెన్సీ ఇచ్చిన వాళ్ళు అండ్ ఇందులో ఉన్న యూనివర్సిటీస్ ఏమైనా సిమిలర్ ఉన్నాయా అని. అండ్ మెయిన్గా వచ్చేసి మీరు మన బడ్జెట్ని కన్సిడర్ చేసుకుంటాం కాబట్టి మాస్టర్స్ చేసేటప్పుడు యాకెట్లో అయితే అక్కడ వచ్చేసి మీకు వాళ్ళ ఫీని డిస్ప్లే చేస్తారన్నమాట పర్ ఇయర్ కింద అని. మీ బడ్జెట్లో ఉంటే ఓకే ఫైన్ ఉంచుకోండి, లేకపోతే ఆ యూనివర్సిటీస్ని మీ ప్రయారిటీ లిస్ట్ నుంచి తీసేయండి. అండ్ కన్సల్టెన్సీ వాళ్ళది ఇచ్చిన యూనివర్సిటీస్కి ఫీ ఎలా కనుక్కోవాలంటే జస్ట్ ఏం లేదు, మీరు గూగుల్లోకి వెళ్ళిపోయి అక్కడ ఆ యూనివర్సిటీ పేరు అండ్ స్పేస్ ఇచ్చి ఫీ అని టైప్ చేయండి. లైక్ యూనివర్సిటీ ఆఫ్ నార్త్ టెక్సాస్ ఫీ అని టైప్ చేస్తే మీకు అక్కడ 2 వస్తాయి అనమాట. లైక్ ఇన్ స్టేట్ అని, అవుట్ ఆఫ్ స్టేట్ అని. అవుట్ ఆఫ్ స్టేట్ని సెలెక్ట్ చేసుకోండి. అండ్ మన I-20లో వచ్చే అమౌంట్ అండ్ అక్కడ అవుట్ ఆఫ్ స్టేట్లో చూపించే అమౌంట్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. ఒక $1,000 or $2,000 డిఫరెన్స్ ఉంటుంది, మిగతాదంతా సేమే ఉంటుంది. ఇలాగ బడ్జెట్తో కొన్ని యూనివర్సిటీస్ని ఫిల్టర్ చేసుకున్నాను. నేను తర్వాత వచ్చేసి ర్యాంకింగ్ ద్వారా ఫిల్టర్ చేసుకుందాము యూనివర్సిటీస్ని. సో అలా అయితే బెటర్ ఉంటుంది కదా అని చూశాను అనమాట. సో ర్యాంకింగ్ ఎక్కడ చూడాలి, అది పెద్ద క్వశ్చన్. కొన్ని స్టాండర్డ్ సైట్స్ ఏముంటాయి ఆ ర్యాంకింగ్ కోసం అని సెర్చ్ చేసాక నాకు తెలిసింది 4icu.org. ఇందులో మీకు అన్ని యూనివర్సిటీస్ ర్యాంకింగ్స్ ఉంటాయి, యునైటెడ్ స్టేట్స్వి, ఆల్ ఓవర్ వరల్డ్ ఉంటాయి. యునైటెడ్ స్టేట్స్ది చూసుకుందాము. అక్కడ మీరు ముందేం చేయాలంటే మీరు సెర్చ్ చేసే యూనివర్సిటీ యొక్క స్టేట్ ఏంటో తెలియాలి. ఆ స్టేట్ మీద క్లిక్ చేసుకొని తర్వాత అందులోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఆ స్టేట్లో ఉన్న యూనివర్సిటీస్ అన్ని ర్యాంక్ వైజ్గా ఉంటాయి. మీరు ఏ యూనివర్సిటీ అనుకుంటున్నారో ఆ యూనివర్సిటీకి సెలెక్ట్ చేసుకోండి. అండ్ మీకు అది ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు ర్యాంకింగ్ వస్తుంది అనమాట. ఆ యూనివర్సిటీ కంట్రీ ర్యాంకింగ్ ఎంత అండ్ వరల్డ్ ర్యాంకింగ్ ఎంత అని. దీన్ని బట్టి కూడా నేను సార్ట్ చేసుకున్నాను ముందు. ఆ లిస్ట్ అయితే సార్ట్ చేశాను నా దగ్గర ఉన్న లిస్ట్ని. సో అలాగే కొన్ని ఫిల్టర్ చేసుకుందాము యూనివర్సిటీస్ అని. అండ్ ఇంకో ఫేమస్ వెబ్సైట్ ఉంటుంది యూనివర్సిటీస్ యొక్క ర్యాంకింగ్ చెక్ చేసుకోవడానికి,
usnews.com అని. ఇది చాలా ఫేమస్ అనమాట. ఇందులో అన్ని యూనివర్సిటీస్ ఉండవు, కొన్ని యూనివర్సిటీసే ఉంటాయి, చాలా ఫేమస్ యూనివర్సిటీసే. ఇది కూడా మీకు హెల్ప్ అవుతుంది. సో ఇలాగా నేను నా యూనివర్సిటీస్ని సార్ట్ చేసుకున్నాను, ఒక ఆర్డర్లో పెట్టుకున్నాను ర్యాంకింగ్ వైజ్గా. అండ్ ఇప్పుడు మీరు ఏం చేయాలంటే, ఇప్పుడు మీ సర్కిల్ మీకు చాలా హెల్ప్ అవుతుంది అనమాట. మీకు యూఎస్లో మాస్టర్స్ చేసే వాళ్ళు ఎవరైనా తెలిసినా, లేదా ఇక్కడ వెళ్ళడానికి ఎవరైనా ఫ్రెండ్స్ ట్రై చేస్తున్నా, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నా వాళ్ళని కన్సల్ట్ అవ్వండి. మన దగ్గర ఈ లిస్ట్ ఆఫ్ యూనివర్సిటీస్ ఉన్నాయి, మీరు కొంచెం ఆ యూనివర్సిటీస్ గురించి మీకు ఏమైనా తెలుసా అని వాళ్ళని అడిగి తెలుసుకోండి. డెఫినెట్గా మీకు హెల్ప్ అవుతుంది. నేను చెప్పాను కదా మెంఫిస్లో సిఎస్ చాలా డిఫికల్ట్ అని, అలాగా మీరు సెలెక్ట్ చేసుకునే యూనివర్సిటీస్లో ఇలాంటివి ఏమైనా ఉన్నాయేమో తెలుస్తుంది. అండ్ ఇదే కాదు, నేను ఇంకా చాలా రీసెర్చ్ చేశాను అనమాట యూనివర్సిటీస్ని షార్ట్ లిస్ట్ చేసుకోవడానికి. టెలిగ్రామ్ ఉంటుంది కదా, టెలిగ్రామ్లో చాలా గ్రూప్స్ ఉంటాయి. అందులో మీరు ఎంఎస్ ఇన్ యూఎస్ అని టైప్ చేయండి, చాలా గ్రూప్స్ వస్తాయి. ఎంఎస్ ఇన్ యూఎస్, ఈ గ్రూప్లోకి వెళ్ళి ఇందులో మీరు పోల్ పెట్టచ్చు అనమాట. పబ్లిక్ ఒపీనియన్ కూడా తీసుకున్నట్టు ఉంటుంది. ఇందులోనే కాదు, మీరు ఫేస్బుక్లో కూడా వెళ్ళి ఫేస్బుక్లో కూడా పోల్స్ పెట్టచ్చు అనమాట. ఈ గ్రూప్స్లోకి వెళ్ళి అందులో కూడా పోల్స్ పెట్టండి. ఓకే, ఇట్లా ఈ యూనివర్సిటీస్లో ఏవి బెస్ట్ అని అందులో కూడా సజెస్ట్ చేస్తారు. ఇంకా అదైతే బెస్ట్, చాలా బెస్ట్ ఆప్షన్. ఇలాగా నేను నా యూనివర్సిటీస్ని షార్ట్ లిస్ట్ చేసుకున్నాను. యూనివర్సిటీస్ సెలెక్షన్లో కూడా చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది, కానీ నేను విన్నది ఏంటంటే ఆల్మోస్ట్ అన్ని యూనివర్సిటీస్ సేమ్ ఉంటుందంట, అంటే అన్ని యూనివర్సిటీస్కి ఒకటే వాల్యూ ఉంటుందంట. సో అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కాకపోతే పార్ట్ టైమ్స్ ఎలా ఉంటాయి అనేది ఒక చిన్న డౌట్.